నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 25వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్దశి తిథి. రేపు ఉదయం 5:46 వరకు తదుపరి పూర్ణిమా తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 9:39 వరకు తదుపరి మృగశీర్ష నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 3:25 వరకు, మరల రాత్రి 3:25 నుండి రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు. అమృతకాలం సాయంత్రం 6:24 నుండి రాత్రి 8:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:49 చంద్రోదయం సాయంత్రం 4:17 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 6:01 అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:23 వరకు, మరలా మధ్యాహ్నం 2:51 నుండి మధ్యాహ్నం 3:36 వరకు. రాహుకాలం ఉదయం 8:07 నుండి ఉదయం 9:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:39 నుండి మధ్యాహ్నం 3:03 వరకు. యమగండ కాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. ఈరోజు పిశాచ వియోగ తీర్థ శ్రార్థం. పిశాచాల ద్వారా, క్షుద్ర శక్తుల ద్వారా బాధలు అనుభవిస్తున్నట్లుగా భావిస్తున్న వారు ఈరోజు నదులలో పుణ్య స్నానాలు చేసి పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. ఈరోజు పాషాణ చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తులు ఈరోజు గౌరీదేవి పూజ చేసి వేద బ్రాహ్మణులకు రాతి ఉప్పును దానం చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన కుటుంబంలో ఎదురవుతున్న పిశాచ బాధలు తొలగిపోతాయని నమ్మకం. సోమవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఈరోజు పూర్తిగా. అమృత సిద్ధి యోగం ఈరోజు రాత్రి 9:39 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ యోగ సమయాలలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియచేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.